డిసెంబర్ 27వ తేదీన రాత్రి బావపై స్నేహితులతో కలిసి బామ్మర్ది దాడి చేసిన విషయంపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్ సిఐ వెంకటేశ్వర్లు లక్ష్మీపురం మెయిన్ రోడ్లో గల సక్కు బిల్డింగ్ సమీపంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గుంటూరు నగరంలోని హనుమయ్య కంపెనీ సమీపంలో నివసిస్తున్న సుమన్ అనే వ్యక్తికి స్వర్ణభారతి నగర్కి చెందిన పార్వతి అనే మహిళతో 2001వ సంవత్సరంలో వివాహమైందని తెలిపారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని చెప్పారు. అమ్మాయి అన్న గణేష్ తన బావ సుమన్ పై 27వ తేదీ రాత్రి సుమారు 9 గంటల సమయంలో అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని వెల్లడించారు. ఇది కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన దాడి అని చెప్పారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు రాత్రి 11 గంటల తర్వాత రోడ్డుపైన తిరిగే వారిని న్యూసెన్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. డిసెంబర్ 31వ తేదీ ఏడాది చివరి రోజున రాత్రి పూర్తిగా నిఘా ఉంటుందని చెప్పారు. నగర ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పనిసరి అని హెచ్చరించారు. 7/12/2025 నైట్ 10:30-11 ఇక్కడ ఒక గొడవ జరిగి దానిలో ఒక అతన్ని ఒక 7-8 మంది కలిసి బాగా కొడుతున్నట్టు, కొట్టి కాళ్ళతో చేతులతో కొడతా ఉన్నట్టు సోషల్ మీడియాలో ఈరోజు అంతా వైరల్ అవుతూ ఉంది. దీనికి సంబంధించి ఈ 2001వ సంవత్సరంలో పార్వతి అనే అమ్మాయికి సుమన్ అనే అతనితో వివాహం అయింది. ఈ పార్వతి అనే అమ్మాయిది స్వర్ణభారతి నగరం, ఈ సుమన్ అనేవాడిది హనుమయ్య నగర్ ఫస్ట్ లైన్. వాళ్ళు ఇక్కడ ఈ హనుమయ్య నగర్లో కాపురం ఉంటా ఉన్నారు. 2001లో మ్యారేజ్ అయినా సరే వాళ్ళకి పిల్లలు లేరు. అట్లాంటి పిల్లలు ఈ సుమన్ అనే అతనికి అనిల్, సునీల్ అనే అతను అన్నదమ్ములు ఉంటాడు. వాళ్ళు కూడా ఇక్కడ కాపురంలో అప్పుడప్పుడు ఇన్వాల్వ్ కావటం చేస్తూ ఉంటారు. ఈ అనిల్ అనే అతను కాంగో దేశంలో ఏదో స్టోర్ కీపర్గా పనిచేస్తూ ఉంటాడు. ఈ సునీల్ అనే అతను ఇక్కడ గుజ్జనగొండ దగ్గర పూలు అమ్ముకుంటూ ఉంటాడు. ఈ పార్వతి భర్త సుమను ఈ ఫ్రూట్స్ వ్యాపారం చేస్తూ ఉంటాడు. అయితే దీనికి సంబంధించి నిన్న ఈ కాంగోలో ఉండే అనిల్ అనే అతను ఈ పార్వతి వాళ్ళ అన్న గణేష్ అనే అతను ఫోన్ చేసి వాళ్ళ మాట పెరిగి తిట్టుకుంటారు. తర్వాత ఈ అనిల్ తమ్ముడైన సునీల్ ఈ గుజ్జనగొండ దగ్గర ఉండే అతను వాళ్ళ తమ్ముడు సుమన్ దగ్గరకు వచ్చి వీళ్ళిద్దరు కలిసి ఈ గణేష్ ఫోన్ చేస్తారు. అంటే పార్వతి వాళ్ళ అన్నకి ఫోన్ చేసి, నువ్వు మగాడు అయితే ఇక్కడ రా, ఇక్కడ చూసుకుందాం అది ఇదని బెదిరిస్తారు. బెదిరించిన దాని మీద గణేష్ అనేవాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒక 4-5 వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం ఒక 7-8 మంది కలిసి ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చి గొడవ జరిగి ఈ పార్వతి భర్త అయిన సుమన్ ఇష్టం వచ్చినట్టు కాళ్ళ చేతులతో కొట్టి రోడ్డు మీద బీభత్సం సృష్టిస్తారు. అది భార్యాభర్తలకు సంబంధించిన చిన్న విషయం. ఇదేమి గ్రూప్ తగాదాలు కాదు, పొలిటికల్ రైవలరీ కాదు. భార్యాభర్తల మధ్య జరిగిన కుటుంబ సంబంధించి గొడవ ఇది. దీని మీద ఈరోజు ఈ సుమన్ అనే అతను వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీద కేసు నమోదు చేయడం జరిగింది. దీనిలో ఎవరున్నా సరే, ఎంతటి వాళ్ళు అయినా సరే వాళ్ళ మీద స్ట్రింజెంట్ అంటే కఠిన చర్యలు తీసుకోబడతాయి. అదేవిధంగా ఈ మధ్య ఎస్పీ గారు కొత్తగా వచ్చిన ఎస్పీ గారు జిందాల్ సార్ వచ్చిన తర్వాత నైట్ 11 తర్వాత ఎవరైనా రోడ్ల మీద కనపడితే, అంటే వాళ్ళు సరైన కారణం హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు కానీ బస్టాండ్లకి రైల్వే స్టేషన్లకు వెళ్ళే వాళ్ళని తప్పితే వేరే వాళ్ళు అన్నెసరీగా పని బాట లేకుండా రోడ్ల మీద తిరిగే వాళ్ళని టౌన్ న్యూసెన్స్ యాక్ట్ కింద కేసులు పెట్టడం జరుగుతుంది. దీని మీద చాలా వరకు టౌన్లో శాంతి భద్రతలు